అందరికీ నమస్కారం అండి. అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ పల్లెటూరు ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు మారేడు చెట్టు కింద నేను ఒక శివలింగాన్ని పెట్టుకున్నానండి. పూజ చేసుకున్నామని. ఈరోజు ప్రత్యేకత తొలి ఏకాదశి, పైగా సోమవారం. ఇక్కడ పెట్టుకోవాలని ఈ చెట్టు కింద అనుకున్నానండి. ఈ చెట్టు ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. పచ్చంగా ఎంత కళకళలాడుతూ ఉందో. మారేడు చెట్టు వేసుకున్నాను నేను ఇక్కడ. అక్కడ శివలింగం పెట్టుకొని మనం చేసుకున్నాం అని చెప్పేసి అనుకున్నానండి. ఈరోజు పైగా సోమవారం వచ్చింది. ఇంట్లో మహావిష్ణు పూజ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి ఆరు బయట ఈ చెట్టు కింద నేను శివలింగం పెట్టుకున్నానండి. రోజు ఒక 2-3 ప్రదక్షిణలు చేసుకొని ఆ మారేడు చెట్టుకు కొంచెం నీళ్లు, ఆ శివలింగానికి 2 చెమ్ములు అభిషేకంగా పోసేసుకుంటే, నమస్కారం చేసుకుంటే బాగుంటుందని అనిపించిందండి నా మనసుకి. అలా చేసుకుంటా ఉన్నాను. ఆ శివలింగం ఆరు బయటే ఉంటే బాగుంటుందని, ఆయన సృష్టికర్త, ఎండ వాన అంతా చూస్తూ ఉండాలని ఆదియోగులు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయండి. అందుకని మారేడు చెట్టు కింద పెట్టుకున్నాను. కొంచెంసేపట కూర్చొని ఆయన్ని ధ్యానించుకొని నమస్కారం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఈరోజు స్టార్ట్ చేసుకున్నానండి. తొలి ఏకాదశి కాబట్టి అదే మీరందరూ చూడండి. ఈరోజు ఏకాదశిని గురించి కొంచెం చెప్తాను, చూడండి. నా వీడియో నచ్చితే చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు తొలి ఏకాదశి గురించి చెప్తాను కొంచెం. అదేనండి, ఈరోజు ఆషాఢశుద్ధ ఏకాదశి. దీనినే చైనేకాదశి అని కూడా అంటారండి. మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోతారని ఈరోజు శేషతల్పం, సముద్ర గర్భంలో శేషతల్పం మీద ఆయన యోగ నిద్రలో ఉంటారని, ఆ లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఆయన సేవలో ఉంటుంది. ఆయన యోగ నిద్రలో ఉంటారని మనకి పురాణాలు చెప్తున్నాయండి. చరిత్ర చెప్తా ఉంది. అది నేను మీకు చెప్తా ఉన్నానండి. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అంటారండి దాన్ని. ఆ రోజు యోగ నిద్రలో నుంచి మేల్కుంటారని ఆయన. ఈ 4 నెలలు చతుర్మాస దీక్ష, చతుర్మాస వ్రతము అనేది స్టార్ట్ చేస్తారండి చాలామంది భక్తులంటే మనమేనండి, గృహస్థులమే. భక్తులంటే ఎవరో కాదు. ఈ 4 నెలల పాటు మనం ఒక దీక్ష, ఒక వ్రతంలాగా చేసుకుంటే చాలా మంచిదని. ఆయన యోగ నిద్రలో ఉంటారు కాబట్టి మహావిష్ణువు, ఆయనకి పవర్ఫుల్ ఎక్కువ ఉంటుందని, మనం ఏ సంకల్పం పెట్టుకున్నా కూడా నెరవేరుతుందని, ఆయన యోగ నిద్రలో దాని యోచన చేస్తారని, భక్తుల కోరికలు అని ఒక నమ్మకంతో చేస్తారండి. ఈ 4 నెలలు నాన్ వెజ్ లేకుండా, పెద్ద పూజలేమీ లేదండి. నాన్ వెజ్ తినకుండా ఏదో హరినామాలు స్మరించుకుంటూ రోజు పూజ చేసుకుంటా ఉండేదేనండి. అదే దీక్షా వ్రతం అనేది. ఈ 4 నెలలు మనకి పండుగలు, వ్రతాలు, అన్ని పూజలు కూడా వస్తాయండి. శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీక మాసాలంటే మనకి వ్రతాలు, పండుగలతో కూడినటువంటి 4 నెలలు కాబట్టి ఆయన్ని కూడా స్మరించుకుంటూ ఒక దీక్షలో ఉండి మనము ఈ వ్రతాన్ని ఆచరించుకుంటే చాలా బాగుంటుందని, అన్ని కోరికలు నెరవేరుతాయని, అది ఒక నమ్మకంతో భక్తులంతా చేసుకుంటారండి. అది ఇంకొకటి, రైతుల పండగ కూడా అండి. ఈరోజు రైతులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ అండి. 30 సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్నానండి నేను. 30 సంవత్సరాల క్రితం రైతులకు సంవత్సర ఆరంభం కూడా అండి ఇది. వాళ్ళకు ఇంట్లో పెట్టుకుండే నౌకర్లు, చేతిగాళ్ళు అంటారండి. వాళ్ళు ఆ రోజు చేరడం కానీ పోవడం కానీ అంతా ఆ రోజే జరుగుతుందండి. సంవత్సరం పాటు వాళ్ళు చేయాల్సిందేనండి. మధ్యలో వెళ్ళరు. సంవత్సరం ఉండి, సంవత్సరం తర్వాత ఉంటే ఉండొచ్చు, మళ్ళీ వేరే వాళ్ళు చేరొచ్చు. వాళ్ళకి ఆ రోజు భోజనం బాగా 4 రకాల వంటలతో పెట్టి వాళ్ళకి బట్టలు ఇచ్చి పోవాల్సి ఉంటే సాగనంపుతారు.
అలా సంవత్సరం కొనా వరకు చేసేవాళ్ళండి వాళ్ళు. వ్యవసాయం రైతులకు వాళ్ళు చేదిగాళ్ళు. అప్పుడు సంవత్సరం జీతాలేనండి. ఏం జీతాలండి, 100ల్లోనే ఉండేది. వాళ్ళకి 3 పూట్ల ఆహారం పెట్టి 100ల్లోనే ఉండేది. 2-3 కూడా ఉండేదండి ఒక్కొక్క రైతు దగ్గర. రైతుకు సహాయంగా వాళ్ళకి సహాయంగా గొర్రెలు బర్రెలు మేపుతూ ఇలా నౌకర్లు ఉండేవాళ్ళండి. వాళ్ళకు ఒక పండగ, ప్రత్యేక పండగ. వాళ్ళకి అప్పచ్చులు, పరమాణాలు, నాటుకోళ్ళు అన్నీ కోసి పెట్టి సాగనంపి పంపిస్తారు. మళ్ళీ చేరేవాళ్ళు కొత్త వాళ్ళు చేరతారు. తర్వాత ఇంకొకటి వృషభ పూజ అండి. ఈ వృషభ పూజ కూడా రైతుకు ముఖ్యమేనండి. ఒక అదును అంటారండి. ఏకాదశి అంటే తొలి ఏకాదశి ఒక అదును. వ్యవసాయం రైతుకి ఒక అదును. పంటలకు కూరగాయలు, చిక్కుడు పాదులు అవి వేసుకోవడానికి కూడా ఒక అదును అంటారండి. అది అంత బాగా ఏపుగా వస్తాయంట. ఈ రోజే వేసేవాళ్ళండి. ఈ రోజే స్టార్ట్ చేస్తారు. నాగళ్ళు అన్నీ ఎత్తుకొని పూజించుకొని వృషభానికి పూజ, ముఖ్యంగా వృషభ పూజ. నందీశ్వరుడు, ఆ మహాదేవుడు కైలాసం నుంచి మనకి నందీశ్వరుని వృషభ రూపంలో పంపించారండి. రైతన్నకు కష్టపడి ఆహారం అందించని భూలోకానికి పంపించారండి. ఆ ఎద్దు అనేది మనకి కష్టపడి అప్పుడు దున్ని మనకు ఆహారాన్ని రైతులకు, పల్లెటూరులో రైతులకు అందించేదండి. ఇప్పుడు అవన్నీ కనుమరుగు అయిపోయినాయిలండి. ఆ ఎద్దు అంటే అంత గొప్పతనం వృషభం అంటే. గోమాత పూజ కూడా అండి. ఈరోజు ఆ గోవు ఎద్దుని మనకి అందించింది. సృష్టి ఎద్దులకు సృష్టి గోమాత. పాడి పంట అంతా గోమాత మనకి అందించిందండి. గోమాత పూజ కూడా చేసుకుంటామండి ఈరోజు. ఎద్దు పూజ, గోమాత పూజ, పాడిగోవు పూజ అంతా చేసుకొని ఒక పండుగ వాతావరణం లాగా రైతులు ఈరోజు ఈ తొలకరింపులు వర్షాలు పడి చల్లంగా ప్రకృతి కూడా హాయిగా ఉంటుంది. ఆ దున్నకం ఏరువాక పౌర్ణం అని కూడా అంటారు. ఆ దున్నకం దున్నుకుంటూ ఆ ఎద్దుకు పూజ చేసుకొని, గోవుకు పూజ చేసుకొని, చేదుగోళ్ళ సందడి ఇవంతా చేసుకుంటూ చాలా సందడిగా చాలా బాగుంటుందండి. తొలి ఏకాదశి ఏకాదశి ఎప్పుడు వస్తుంది, ఏకాదశి ఎప్పుడు వస్తుంది అని చేదుగోళ్ళు ఎదురు చూసేది. ఇంట్లో ఆడవాళ్ళు కూడా, గృహిణీలు కూడా ఏకాశి అనేవాళ్ళు అండి. ఆ ఏకాశి అప్పుడు, ఈ ఏకాశి అప్పుడు అంటే పెద్ద చదువులు ఉండేది కాదండి. అప్పుడు ఆ ఏకాశలు గుర్తు పెట్టుకొని ఉండేవాళ్ళండి వాళ్ళు. అలా చేసేవాళ్ళండి. శాంతాకారం భుజగచైనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనస్పదృశ్యం మేఘవర్ణం శుభాంగం. ఆ మహాదేవునికి ఒక ప్రార్థన చేసుకున్నానండి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని నమస్కారం చేసుకుంటాను.